యుద్ధం అంటే ఒకప్పుడు కేవలం ఫిరంగులు ట్యాంకుల హోరు, కానీ నేడు యుద్ధం అంటే టెక్నాలజీ మాయాజాలం. అగ్రరాజ్యాలు తమ దగ్గర ఉన్న క్షిపణులను చూసి విర్రవీగుతుంటే ఇరాన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి తెరలేపింది. శత్రువు రాడార్లకు చిక్కని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూడా బేఖాతరు చేసే ఆ అస్త్రమే మదర్ డ్రోన్. ఒకే ఒక్క డ్రోన్ ఆకాశంలోకి వెళ్లి శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా డజన్ల కొద్దీ మినీ డ్రోన్లను వదిలితే ఎలా ఉంటుంది? ఆ దృశ్యం చూస్తే శత్రువుకు చావు కేక ఖాయం. దీనిని క్యారియర్ డ్రోన్ లేదా డ్రోన్ మదర్ షిప్ అని పిలుస్తారు. ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది, కానీ సముద్రంలో కాదు, ఆకాశంలో. ఇరాన్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ అద్భుతం ఒకేసారి 10 నుంచి 20 చిన్న డ్రోన్లను తన గర్భంలో మోసుకెళ్తుంది. శత్రువు సరిహద్దులకు కొన్ని మైళ్ల దూరంలో ఉండగానే ఈ మదర్ డ్రోన్ తన పిల్లలను విడిచిపెడుతుంది. ఈ చిన్న డ్రోన్లు వివిధ దిశల్లో వెళ్లి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఒకేసారి వందల బాంబులు కురిపించే ఆకాశ మేఘం. అమెరికా లేదా ఇజ్రాయెల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలు ఒక క్షిపణిని గాని ఒక పెద్ద విమానాన్ని గాని సులభంగా గుర్తిస్తాయి. కానీ ఒకేసారి 20 చిన్న డ్రోన్లు ఈగల్లాగా చుట్టుముడితే రాడార్లు పిచ్చెక్కిపోతాయి. ఏ డ్రోన్ను కొట్టాలో, ఏది అసలైన ముప్పో తెలియక రక్షణ వ్యవస్థలు కుప్పకొలిపోతాయి. ఒక్క చిన్న డ్రోన్ తప్పించుకున్నా చాలు శత్రువు యొక్క కీలకమైన ఆయిల్ నిల్వలు లేదా కమాండ్ సెంటర్లను బూడిద చేయడానికి. ఇరాన్ యొక్క ఈ డ్రోన్ స్వామ్ వ్యూహం ముందు అగ్రరాజ్యాల రక్షణ కవచాలు పేక మేడల్లా కూలిపోవాల్సిందే. ఇక్కడ మరో వింత ఉంది. అమెరికా ఒక్క క్షిపణిని పేల్చాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి, కానీ ఇరాన్ మినీ డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. శత్రువు లక్షల డాలర్లు ఖర్చు చేసి ఒక చిన్న డ్రోన్ను కూల్చినా మరో 10 డ్రోన్లు సిద్ధంగా ఉంటాయి. ఇరాన్ యొక్క ఈ ఎకనామిక్ వార్ఫేర్ శత్రువుల ఖజానాను ఖాళీ చేస్తుంది. అబ్దుల్ రహీం మౌసవి లేదా గలీబాఫ్ వంటి నేతలు ఎప్పుడూ చెప్పేది ఇదే: మేము ఖర్చుతో కాదు, తెలివితో యుద్ధం చేస్తాం. ఇరాన్ మదర్ డ్రోన్ కాన్సెప్ట్లో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే, ఇవి కేవలం డ్రోన్లను మోసుకెళ్లడమే కాదు, శత్రువు రాడార్లను పూర్తిగా గుడ్డివి చేస్తాయి. ఈ మదర్ డ్రోన్లు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ జామింగ్ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాయి. అంటే శత్రువు యొక్క రాడార్ వ్యవస్థలు పని చేయకుండా పోతాయి, లేదా స్క్రీన్ పై వేల సంఖ్యలో తప్పుడు సిగ్నల్స్ కనిపిస్తాయి. శత్రువు ఒక క్షిపణి వస్తుందని భయపడి తన రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసే లోపే మదర్ డ్రోన్ తన గర్భం నుంచి వందలాది మినీ డ్రోన్లను ఒక్కసారిగా విడుదల చేస్తుంది. ఇది ఒక ఆకాశ యుద్ధం కాదు, శత్రువు మెదడుతో ఆడుకునే ఒక సైకలాజికల్ వార్ఫేర్. ఈ టెక్నాలజీ ముందు అమెరికా యొక్క అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కేవలం ఇనుప ముక్కల్లా మిగిలిపోతాయి. ఇరాన్ అభివృద్ధి చేసిన ఈ మదర్ డ్రోన్లు మరియు మినీ డ్రోన్లు కేవలం మనుషుల ఆదేశాలతో మాత్రమే పనిచేయవు. వీటిలో అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు. మదర్ డ్రోన్ నుంచి విడుదలైన తర్వాత ఆ చిన్న డ్రోన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఒక డ్రోన్ కూలిపోతే ఆ బాధ్యతను వెంటనే మరో డ్రోన్ తీసుకుంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో వెళ్లాలో, శత్రువు దాడిని ఎలా తప్పించుకోవాలో ఈ డ్రోన్లు స్వయంగా నిర్ణయించుకుంటాయి. ఇది ఒక అజేయమైన సైన్యం లాంటిది. వీటికి అలసట ఉండదు, భయం ఉండదు. కేవలం లక్ష్యం మీద దాడి చేయడం మాత్రమే తెలుసు. ఈ ఏఐ టెక్నాలజీని ఇరాన్ సొంతంగా తయారు చేయడం ప్రపంచ సైనిక రంగంలో ఒక సంచలనం. ఇరాన్ తన మదర్ డ్రోన్లను కేవలం నేల మీద నుండే కాదు, యుద్ధ నౌకలు మరియు సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే స్థాయికి ఎదిగింది. దీనివల్ల శత్రువుకు అసలు ముప్పు ఎటు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఒకవైపు సముద్రం నుంచి డ్రోన్లు దాడి చేస్తుంటే, మరోవైపు గాలిలో మదర్ డ్రోన్లు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా మొహాజెర్ 10 వంటి డ్రోన్లు ఇజ్రాయెల్ వరకు నేరుగా వెళ్లి దాడి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇరాన్ యొక్క ఈ త్రివిధ దళాల డ్రోన్ శక్తి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైంది. ఇది ఇరాన్ రక్షణ కవచాన్ని ముక్కలు చేయడం అసాధ్యమని చెప్పడానికి మరో పెద్ద కారణం. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా, టెక్నాలజీ ఇవ్వకపోయినా ఇరాన్ సొంతంగా ఈ మదర్ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది. ఇది ఇరాన్ శాస్త్రవేత్తల మేధస్సుకు నిదర్శనం. నేడు ప్రపంచంలో రష్యా వంటి దేశాలే ఇరాన్ డ్రోన్ల కోసం క్యూ కడుతున్నాయంటే ఈ డ్రోన్ల పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఆకాశంలో మదర్ డ్రోన్ కనిపిస్తే అది శత్రువుకు మరణ శాసనమే. మదర్ డ్రోన్ కాన్సెప్ట్తో ఇరాన్ తన రక్షణ కోటను మరింత పటిష్టం చేసుకుంది. ఇకపై శత్రువు భూమి మీద నుండి కాదు, ఆకాశం వైపు చూస్తూ వణకాల్సిందే. ఇరాన్ ఆత్మగౌరవానికి, సాంకేతిక శక్తికి ఈ మదర్ డ్రోన్ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఈ యుద్ధ తంత్రం ముందు సాటి వచ్చే శక్తి భూమిపై మరే దేశానికి లేదు.